గైస్ ఎవ్రీవన్, నేను మీ విత్ సూర్య. ఈ రోజు మనం హైదరాబాద్ లో ఎన్జీఆర్ఐ మెట్రో దగ్గర ఉన్న పిజ్జా జోన్ కి అయితే వచ్చేసాం. మా ఆఫీస్ కొలీగ్స్ తో కలిసి ఇక్కడ పిజ్జా జోన్ లో అన్లిమిటెడ్ వెజ్ బఫే ఉందంటే వెంటనే వచ్చేసాం. మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైమే, బట్ మా ఫ్రెండ్స్ ఇక్కడ రివ్యూ చాలా బాగా ఇచ్చారు, అందుకే ఇక్కడ వెంటనే ట్రై చేద్దామని మా ఫ్రెండ్స్ తో వచ్చేసాం. ఈ పిజ్జా జోన్ లోకి ఎంటర్ అవగానే అంబియన్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ తెలుగు హిట్ సాంగ్స్ కూడా ప్లే చేస్తారు. మేము ఇక్కడికి అరౌండ్ 6:30కి అలా వచ్చాం, అందుకే మాకు టేబుల్ దొరికింది. ఇక్కడ 7:30 తర్వాత వస్తే ఇక్కడ క్రౌడ్ మొత్తం ఫుల్ బిజీగా ఉంటుంది, టేబుల్ కూడా మనకు అసలు దొరకదు. సో ఇది అంత ఫేమస్ అనమాట. వీకెండ్ లో అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండే ఛాన్స్ ఉంది. చుట్టూ ఉన్న టేబుల్స్ కూడా ఇక్కడ అన్లిమిటెడ్ బఫే తో నిండిపోయింది. సో మనమే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఎంత ఫేమస్ అని చెప్పేసి. నేనైతే మా ఆఫీస్ కొలీగ్స్ తో వచ్చేసాను, ఎలాగైనా ఇక్కడ కుమ్మేద్దాం అని చెప్పేసి. మేమైతే ఇక్కడ మొత్తం 10 మెంబర్స్ అయితే ఉన్నాం. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మేము తిన్న ఫుడ్ కి ఇది వర్తా కాదా అని చెప్పేసి. ఇక మొదలెడదామా? మనీషా ఏం చేస్తున్నావు? హాయ్ మెహర్. హలో. హాయ్, ఈరోజు కుమ్మేస్తున్నావు. హాయ్ గైస్. களி துள்ளிய காளிதன் காலில் தங்க பொன்சிலம்பு. అందరూ సిద్ధమా? జై మహేశ్వరి. Let's introduce the food. What is this? Sweet corn soup. Sweet corn soup. Actually, Wow, some it's people nice. like soup, but this is sweet corn soup. Wow, nice. What is this? This is regular soup. Okay. And also mixed with some vegetables as well. That's good for health. Yeah, okay, nice. All are actually health conscious foods are coming. Yeah. That's why we are providing this. These are called salad, right? Yeah. So it's ఈ అన్లిమిటెడ్ బఫేలో మనకి మొత్తం టోటల్ గా 55+ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ ఐటమ్ మనం రిపీటెడ్ గా ఎన్ని టైమ్స్ అయినా తినొచ్చు, అయిపోతే మళ్ళీ రీఫిల్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ కనపడేవే కాకుండా ఎవ్రీ 10 మినిట్స్ ఒకసారి మన టేబుల్ దగ్గరికి ఒక్కొక్క పిజ్జా వస్తూనే ఉంటుంది. కూల్ డ్రింక్స్ వస్తే ఇక్కడ కోక్ అండ్ ఫ్యాంటా ఉంటుంది, అవి కూడా అన్లిమిటెడ్ గా మనం డ్రింక్ చేయొచ్చు. కొలీగ్స్ ఏమో కానీ నాకు నచ్చిన ఐటమ్ అయితే నేను మాత్రం కుమ్మి పడేసాను. నాకు నా కొలీగ్స్ కి అయితే ఈ అన్లిమిటెడ్ బఫే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. నేనైతే మా కొలీగ్స్ తో చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కానీ లేదంటే ఫ్యామిలీతో కానీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే నేనే కాదు, మా శ్యామ్ కూడా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. these are rice items. This is dal and this is fried rice. Zero rice. But in What is that, man? this is nachos. Actually, these are okay. very special nachos. Okay. You eat this, can't food like that. Wow. What about the popcorn, bro? Actually, this came from Switzerland. Okay. The seeds are not there. It's Switzerland. Okay. Pani puri. These are special items. All kids are always preferring this only. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మేము ఫుడ్ తినేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసి తినడం స్టార్ట్ చేసాం. అవన్నీ పక్కన పెట్టేస్తే ఫుడ్ తిన్న తర్వాత మా వాళ్ళ పరిస్థితి అండ్ సిచ్యువేషన్ అండ్ రియాక్షన్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అదే ఇంకేమైనా తెప్పిమంటావా? మనీషా ఇంకేమైనా తింటావా? హాయ్ సుధా, తినేసావా అప్పుడే? ఇంకేమన్నా కావాలా? ఓకే, ఇందులో నీకేం ఏది ఎక్కువ నచ్చింది? ఓకే నైస్. శ్యామ్ ఏంటి అప్పుడే క్లియర్ అయిపోయిందా? వావ్ నైస్. 300 పెట్టి పానీపూరి తినేవాడు నిన్నే చూస్తానా. ఓకే నైస్. ఓకే, ఈ డెడికేషన్ వర్క్ లో పెట్టి తింటే నువ్వు ఎక్కడ ఉండింది. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఓకే హాయ్ బ్రో. కపుల్స్ ఏంటి పంచుకుంటున్నారు పానీపూరియా? ఓకే, ఇద్దరు 600 పెట్టి పానీపూరి తింటున్నారు పైన. ఓకే, ఇంకా కెపాసిటీ ఉందా? ఓకే, అది ఆల్రెడీ ఆప్రికాన్ డిలైట్ చెప్తాం వస్తుంది. యా, అది కూడా ఉంది. యా ఓకే, థ్యాంక్ యూ. సుధా, మౌనిక ఫీలింగ్ ఏంటి? మౌనిక ఫీలింగ్ ఏంటి నాకెలా తెలుసు? ఏంటి అలా ఉన్నావు? ఏం ఫీల్ అవుతున్నావు? నేను ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేసింది. ఓ మై గాడ్, ఇప్పుడు తింటావు లేదా?
అది తినలేదనుకో 100 రూపీస్ కట్టాలి. ఎలాగోలా తినేసాయి. యాక్చువల్ గా నేను ఆప్రికాన్ డిలైట్ ఆర్డర్ చేశాను, కొద్ది క్షణాల్లో వస్తుంది. అది తినేసిన తర్వాత మనం బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అంతే. ఓకేనా? ఏంటి మనీషా, ఏం ఫీల్ అవుతున్నావు? ఏంటి ఎక్కువ అయిపోయిందా? ఏం పర్లేదు, 100 రూపీస్ కట్టేయాల్సిందే ఈరోజు. అస్సలు అవుదా? అయ్యో, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆప్రికాన్ డిలైట్ చెప్తున్నాం, వస్తుంది, అది తినేసి వెళ్ళిపోదాం. అది కూడా వద్దా? బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అప్పుడే. అయితే ఫోర్త్ పొడిచాయి. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్? అయ్యా ఏం చేస్తున్నా? హాయ్ మేఘనా, వాట్సాప్ తినేసావా అప్పుడే? ఏది ఎక్కువ నచ్చింది నీకు? ఓకే, మీకు ఇడొక విషయం ఉంది తెలుసా? ఏదైనా మిగిలిపోతే 100 రూపీస్ కట్టాలి. లేదు, లెనిన్ అన్న కట్టేస్తాడు. లెనిన్ అన్న, మీరు పెద్ద మనసు కదా, 100 రూపీస్ కట్టేసేయండి అన్న. ఏ సుధా, బిల్ కట్టేసావా? ఎవరు? శ్యామా? శ్యామ్, బిల్ కట్టేసావా? ఓ మై గాడ్, క్రెడిట్ కార్డ్ లో 0 బ్యాలెన్స్ అన్నా. వావ్, ఫస్ట్ కార్డు ఇవ్వాలమ్మా. ఫైనల్ గా మీరు ఇంతలా మేము ఈగర్ గా వెయిట్ చేసిన ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ అయితే ఫైనల్ గా మా టేబుల్ మీదకి వచ్చేసింది. ఇక తినడమే ఆలస్యం. ఐస్ క్రీమ్ ఎలా ఉంది సుధా? ఐస్ క్రీమ్ ఎలా ఉంది? ఐస్ క్రీమ్ తింటే వాళ్ళకి వాటర్ ఇది true? మీరు గెలుచుకున్నారు ఈ క్లాస్. బిల్ దే పెయిడ్ నో నో. మనీషా, బిల్ వచ్చిందా? ఎంత బిల్లు? 3180. ఓకే కట్టలేక కాదు. ఓకే. నేను ఒక్కదాన్నే మంచిగా అవుతాను, మీరు మంచిగా అవ్వాలిగా. అయితే మెహర్ కట్టే. శ్యామ్. Hey guys, do you want anything else? ఎవరి అమ్మాయిని పిలిచా? అదేదో ఉద్యమంలో కొట్టకూడదు సాయి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.